శ్రీలత కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని సీతాకాంత్ దగ్గరికి వస్తుంది. నన్ను క్షమించు సీత, నేను ఒక తప్పు చేశాను. తప్పని పరిస్థితిలో నువ్వు కట్టుకున్న సామ్రాజ్యం నిలపడం కోసం ఈ పని చేశాను. ఈ అమ్మని క్షమించు. నువ్వు నా కడుపును పుట్టకపోయినా నేను నా కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నాను. కానీ ఇప్పుడు నీ ఎలాగా ఈ గండం నుంచి బయటపడేయాలో నాకైతే అర్థం కావడం లేదంటూ, ఇంతకీ ఏంటమ్మా నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి అన్నట్టు సీత అడుగుతాడు. ఇక వాళ్ళ తాతయ్య మొత్తం చెప్తాడు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ నువ్వుంటే చైర్మన్గా ఉండమని వాళ్ళ షేర్స్ అన్నీ అమ్ముకొని వెళ్ళిపోతామని చెప్పడంతో ఇక శ్రీలత సందీప్ని చైర్మన్గా ఉంచాలని నిర్ణయం తీసుకుంది అని చెప్పడంతో, అలాగే నీకెందుకు శ్రమ అని డాక్యుమెంట్స్ మొత్తం ముందుగా రెడీ చేసి తీసుకుని వచ్చాను సీత, నువ్వు ఒక్క సంతకం పెట్టేసి రాజీనామా చేస్తున్నట్టు సందీప్ని చైర్మన్గా కూర్చొని పెడతాను. ఆ రాముడు అడవులకి వెళ్ళినప్పుడు భరతుడు రాముడు వచ్చేంత వరకు రాజ్యాన్ని ఎలా పరిపాలించాడో అలానే ఉంటాడే తప్ప నువ్వు బయటికి రాగానే నీ చైర్మన్ పదవులు నువ్వే ఉంటావన్నట్టు చెప్పి నమ్మించి సంతకం పెట్టిస్తూ ఉంటుంది. ఆఖరి నిమిషంలో రామలక్ష్మి వచ్చి ఆ డాక్యుమెంట్స్ని వెనక్కి లాగేస్తుంది. ఏం చేస్తున్నావు రామలక్ష్మి అని సీతాకాంత్ అడిగితే, మీకేమైనా మైండ్ పనిచేస్తుందా అసలు? మీరు ఇప్పుడు సంతకం పెడితే మీరు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? సందీప్ని చైర్మన్ చేయాలి అనుకుంటే మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కదా, కొన్ని రోజులు రాజీనామా చేయకుండా ఉండండి. ఈ లోపు మీ మీద నిందలన్నీ పోతాయి, అప్పుడు మీ పదవులు మీరే ఉంటారు. ఈ లాజిక్ని ఎందుకు మర్చిపోతున్నారు? సందీప్ చేతిలో మన కంపెనీని పెట్టడం అంత మంచిది కాదు. మీ అమ్మ మీ గురించి మంచిగానే ఆలోచించింది, ఎక్కడ కంపెనీ పోతుందో అన్నట్టుగా. కానీ అర్హత లేని వాడికి చైర్మన్ పదవిని ఇస్తే అది ఇంకా ఇబ్బంది పాలవుతుంది. మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అంటూ కాగితాలను అయితే వెనక్కి లాగేసుకోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్రీలత. సంతకాలు పెట్టేంత వరకు కూడా శ్రీలత చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మయ్య, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతూ ఉంది, ఇక నా కొడుకే చైర్మన్, ఆస్తి మొత్తానికి వారసుడు అనుకుంటున్న టైంలో మంచి షాక్ ఇచ్చింది రామలక్ష్మి.